మరి గత వారం మనం ధర్మశాస్త్ర కాలంలో యాజకత్వం గురించి అయితే తెలుసుకున్నాం. కొంత పాఠాన్ని నేర్చుకున్నప్పుడు లేవీయుల యాజకత్వం గురించి. ఇప్పుడు యాజకులైన లేవిని గురించి మనం యాకోబు యొక్క మొదటి భార్య అయిన లేయా మూడో సంతానం. అయితే గత వారం మనం యాజకులైన లేవీయుల గురించి అయితే తెలుసుకున్నాం. యాకోబు మొదటి భార్య అయిన లేయా మూడో సంతానం లేవీయులు. వారు మొత్తం 12 గోత్రాలు. యాకోబు సంతానం 12 మంది సంతానం 12 గోత్రాలుగా విభజించబడ్డాయి. అందులో లేవీ గోత్రం మాత్రమే తండ్రి అయిన యెహోవా దేవుడు యాజకత్వం చేయడానికి ఎన్నుకున్నాడని, మరి ఆ లేవీయులు మాత్రమే యెహోవా సన్నిధిని నిలుచుటకు, మరి ఆయన్ని సేవించుటకు, ఆయన యొక్క మందసమును మోయుటకు, ఆయన నామమును బట్టి ప్రజలను దీవించుటకు, ఆశీర్వదించుటకు ఆ లేవీయుల్ని ఏర్పాటు చేయడం అనేది మనం అనుకున్నాం. మరి యాజకులుగా లేవీయుల్లోని ఆరోని సంతతి వారిని మాత్రమే ఎన్నుకున్నారని కూడా మరి తెలుసుకున్నాం. అందులో ప్రధాన యాజకుడు అహరోనుని మాత్రమే ఎన్నిక చేయబడ్డాడు. అది కూడా దేవుడి ద్వారా ఎన్నిక చేయబడ్డాడు. అతను దేవుడే నియమించాడు, మనం జనులు ఎవరు నియమించుకోలేదని కూడా తెలుసుకున్నాం. అయితే ఈ యాజకులు ఎలా ఉండాలంటే శరీర లోపం లేని వారై ఉండాలి. అంత మాత్రం కాకుండా వీరికి ప్రత్యేకమైన నియమాలు కలిగి ఉండాలి. శరీర లోపం లేని వాళ్ళు ఉండాలని చెప్పి గత వారంలో తెలుసుకున్నాం. వీరికి ప్రత్యేకమైన నియమాలు కలవని కూడా తెలుసుకున్నాం. అయితే ధర్మశాస్త్ర కాలంలో మందిర నమూనా గురించి మనం తెలుసుకున్నాం. ఈ మందిర నమూనాలోని బలిపీఠము, గంగాళము, దీపస్తంభము, సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక, మరి మందసము ఇవి ఉంటాయని మనం గత వారంలో తెలుసుకున్నాం. వీటి గురించి విడివిడిగా కూడా తెలుసుకోవడం జరిగింది. మనం బలిపీఠం అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, గంగాళం ఎక్కడ ఉంటుంది, దీపస్తంభము ఎలా ఉంటుంది, ఎన్ని దీపాలు ఉంటాయి, సో సన్నిధి రొట్టెల బల్ల ఎందుకు ఉపయోగిస్తారు, ధూపవేదిక ఎందుకు ఉపయోగిస్తారు, ఎక్కడ ఉంటుంది, తెర, మందసములో ఏమేమి ఉంటాయని కూడా తెలుసుకున్నాము. అయితే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం మీద మేఘస్తంభము, అగ్నిస్తంభం ఉంటాయి అని కూడా తెలుసుకున్నాము. సో లేవి యాజకుల పనుల గురించి కూడా మనం గతంలో తెలుసుకున్నాము. వాళ్ళు ఏ విధమైన పనులు చేయాలని అంటే, దేవుడు పరిశుద్ధుడు కావున ఆయన మందిరం పరిశుద్ధంగా ఉండులాగా ఆయన యొక్క మందిరాన్ని పరిశుద్ధంగా ఉండేటటువంటి బాధ్యత ఈ లేవీలే తీసుకోవాలని తెలుసుకున్నాం. మరి ప్రతిదినము బలులు అర్పించాలి, ఆ పని కూడా లేవీలే చేయాలి. బోర్లో వాయిద్యములు వాయించే పని కూడా లేవీయులదే. ధర్మశాస్త్రాన్ని బోధించే బాధ్యత కూడా లేవీయులదని కూడా తెలుసుకున్నాం. ఇశ్రాయేలుని దీవించే పని లేవీయులదే. దేవుడు నిన్ను కాపాడును గాక, దేవుడు నీకు సమాధానం ఇవ్వను గాక, దేవుడు నీకు శాంతి కలుగును గాక అని చెప్పి ఇశ్రాయేలు మీద ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించడం వల్ల దేవుడు వాళ్ళని ఆశీర్వదించడాన్ని కూడా తెలుసుకున్నమాట. అయితే ప్రధాన యాజకుడు మాత్రం సంవత్సరానికి ఒకసారి మనం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:7 తెలుసుకున్నాం. అయితే ఈ యాజకుల పని ఇంకొక పని ఏంటంటే, శరీరాన్ని, ఒక దేహాన్ని పరీక్షించాలి. ఎవడు పవిత్రుడు ఎవడు అపవిత్రుడు అని చెప్పేసి పరీక్షించే పని కూడా లేవీయులది అని చెప్పి తెలియజేసుకున్నాం. అంటే మనం కొన్ని ముఖ్యమైన అంశాలు గతంలో తెలుసుకున్న 3 పాయింట్లు. మొదటి పాయింట్ యాజకులైన లేవీయుల గురించి, ధర్మశాస్త్ర కాలంలో మందిర నమూనా గురించి తెలుసుకోవడం జరిగింది, లేవీ యాజకుల పనుల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 ఏంటంటే యాజకుల జీవన శైలి. యాజకులు ఏ విధమైన జీవితాన్ని జీవించేవారు, వారు ఎటువంటి వారి యొక్క నియమ నిబంధనలు ఏంటి, వారు ఏ విధంగా ఉండేవారు అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే కనుక యాజకులైన జీవనశైలి ఎలా ఉంటుందంటే, లేవీ కాండము 10వ అధ్యాయము 8-9 తీసుకున్నట్లయితే కనుక లేవీలు చాలా స్ట్రింజెంట్ గా ఉండేవారు, చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు, హైజెనిక్ గా ఉండేవారు. ఎలా పడితే అలా ఉండేవారు కాదు. ఏ విధమైన పనులు ఏ విధమైన అగత్యాలు కానీ అటువంటివి చేసుకునే వారంతా వాళ్ళు చేసుకునే వాళ్ళు కాదండి. ఆత్మహత్య చేసుకోవడం కూడా నేరమే. సో ఆ విధంగా వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. సో లేవీ కాండము 10వ అధ్యాయము 8-9 వచనాలు చదివినట్లయితే కనుక 10వ అధ్యాయము 8-9 వచనాలు బ్రదర్ అదేనా? అంతే కరెక్ట్. నేను సంఖ్యాకాండం తీశాను, క్షమించండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండినట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు. సో వీరి యొక్క జీవన శైలి ఏంటంటే, మొదటి జీవన శైలి మద్యము తాగకూడదు, ద్రాక్ష రసాన్ని అతిగా తాగకూడదు.
ద్రాక్ష రసాన్ని అతిగా తాగితే అది ఈక్వల్ టు వైన్ అనమాట. సో ద్రాక్ష రసాన్ని కానీ మద్యమని కానీ త్రాగకూడదు, అంటే మద్యపానీయులై ఉండకూడదు అనేది ఇక్కడ తెలియజేస్తున్నారండి. అంత మాత్రం కాకుండా చదవండి బ్రదరు. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ అని చెప్పి తెలియజేస్తున్నారు. అయితే అదే లేవీకాండం 21వ అధ్యాయము 5వ వచనం తీసుకున్నట్లయితే మరి ఒక సందర్భం ఉంటదండి. అంటే వీళ్ళు ఇంకేం చేయకూడదు, ఏమేమి చేసుకోకూడదు అనే విషయం ఉంటది. 21వ అధ్యాయము 5వ వచనం చూడండి బ్రదరు. వారు తమ తలలను బోడి చేసుకొనరాదు, అంటే గుండ్రు చేసుకోకూడదండి. వాళ్ళు గడ్డపు ప్రక్కలను క్షవరము చేసుకొనకూడదు, గడ్డములు క్షవరములు చేసుకొనకూడదు, కత్తితో దేహమును కోసుకొనరాదు. సో ఈ విధమైన నియమ నిబంధనలు ఉంటాయి ఆ లేవీయులకి. వారి యొక్క జీవన శైలి ఈ విధంగా ఉంటది అనమాట. వారు ఎందుకంటే దేవుడి కోసం జీవించే వాళ్ళు యాజకులు కాబట్టి, దేవునితో వాళ్ళకి దగ్గర పని ఉంటది కాబట్టి వాళ్ళు ఈ విధమైన పనులు చేయకూడదు, మద్యపానం చేయకూడదు, కత్తితో దేహములు కోసుకొనకూడదు, తమ తలను బోడి చేసుకోకూడదు, తన క్షవరముల పక్కలో గడ్డం చేసుకోనకూడదు అని చెప్పేసి కొన్ని నియమ నిబంధనలు ఉండేవి అనమాట. సో ఆ విధమైన జీవన శైలిని ఈ యాజకులు పాటించేవారు. అంత మాత్రం కాకుండా వివాహ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. తగు మాత్రపు జాగ్రత్త తీసుకొని వివాహ విషయంలో కూడా చాలా చక్కని జీవన శైలిని కలిగి ఉండేవాళ్ళని చెప్పి లేఖనాలు తెలియజేస్తాయండి. అదే 21వ అధ్యాయము 7వ వచనం చూడండి బ్రదరు. వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెండ్లి చేసుకొనకూడదు, పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఈ యొక్క యాజకులు ఎలా ఉండేవారంటే జార స్త్రీనే గాని పెనిమిటి విడనాడిన స్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెళ్లి చేసుకోకూడదు. అంటే వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు అనమాట. సో వివాహ విషయంలో ఈ విధమైన విధానాన్ని వాళ్ళు పాటించేవారు. అంత మాత్రం కాకుండా యాలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠుడు కావున వాళ్ళు తినే ఆహార విషయంలో కూడా చాలా చక్కని పరిశుద్ధతను కలిగి ఉండేవారని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తాను అనమాట. అంత మాత్రం కాకుండా వస్త్రధారణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి గ్రంథం లేవీయులకు తెలియజేస్తాను అనమాట. లేవీ కాండము 8వ అధ్యాయము 6 నుంచి 13 వచనాలు తీసుకున్నట్లయితే కనుక 6వ అధ్యాయము 8 బ్రదర్ సారీ క్షమించండి 8వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు చదవండి. వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన విషయం గురించి తెలుసుకుందాం. అప్పుడు మోసే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించెను. తరువాత అతడు తన చొక్కాయిని తొడిగి అతని దట్టిని కట్టి నిలువుటంగిని ఏఫోదుని వేసి ఏఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి దాని వలన అతనికి ఏఫోదుని బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరిమి తుమ్మమును వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసటి పరిశుద్ధ కిరీటముగా బంగారు రేఖని కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. సో వీరు ఈ లేవీయులు వస్త్రధారణ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారంటే గతంలో చెప్పిన విధంగా మొత్తం అంతా పెద్ద అంగి వేసుకునేవారండి. వేసుకుని తలకు పాగా పెట్టుకొని ఇక్కడ చెప్పిన విధంగా ఏఫోదును అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరిమి తుమ్ముని వాటిని ఉంచి అతని తలపాగాను పెట్టి ఆ పాగా మీద అతనికి నొసటిన పరిశుద్ధ కిరీటము అంటే బంగారు రేకును కట్టానమాట. సో ఈ విధమైన వస్త్రధారణ వాళ్ళకి దేవుడు ఇచ్చాడనమాట యాజకులకి. సో ఈ లేఖనాలు పొందుపరిచిన విధంగా ఆ విధమైన వస్త్రధారణ వేసుకుంటేనే వాళ్ళు లోనికి వెళ్ళేటటువంటి అర్హతని సంపాదించుకున్న వారు అవుతారు. లేని పక్షాన ఈ గ్రంథంలో తెలియజేయని విధంగా వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రెస్ కానీ ఇష్టం వచ్చిన వస్త్రధారణ కానీ వేసుకున్నట్లయితే కనుక వాళ్ళకి మరణం సంభవిస్తుంది
వస్తుందని చెప్పి ఇక లేఖనాన్ని తెలియజేస్తున్నమాట. సో వస్త్రధారణ విషయంలో కూడా వీరు యాజకులు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకునేవారు. ఈ విధమైన దేవుడు మోసేకి ఆజ్ఞాపించినటువంటి వస్త్రములు ఏ విధంగా చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలిపిన విధంగానే వాళ్ళ వస్త్రములు తయారు చేయించుకొని ఆ వస్త్రాలు వేసుకునేవారు అని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నమాట. అంత మాత్రం కాకుండా వీళ్ళ జీవన శైలిలో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఆస్తులు, అంతస్తులు, పంటలు, పొలాలు ఏమీ లేవండి. వీళ్ళకి అసలు ఏమి స్వాస్థ్యమే ఏమి లేదు, ఆస్తులు ఏమీ లేవన్నమాట. వీరి స్వాస్థ్యం ఏంటంటే దేవుడే వారి స్వాస్థ్యం అని చెప్పి సంఖ్యాకాండము 18వ అధ్యాయము 28, 20లో తెలియజేస్తున్నాడు. సంఖ్యాకాండము 18, 20 వచ్చినవండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అంటే యెహోవా దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు ఇక్కడ. ఆయన అహరోనుతో ఎట్లా అంటున్నాడు, నీ దేశంలో నీకు స్వాస్థ్యము లేదు, వారి మధ్య నీకు పాలు లేవు, నీ ఆస్తి అయినా, నీ అంతస్తు అయినా, నీ స్వాస్థ్యమైన మొత్తం అంతా కూడా నేను ఏది ఇస్తే అదే తినాలి, నేను ఏది చెప్తే అదే చేయాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు యాజకుల యొక్క జీవన శైలిలో వారికి ఎటువంటి ఆస్తులు లేవు, ఎటువంటి అంతస్తులు లేవు, ఎటువంటి పొలాలు లేవు, ఎటువంటి పాడి సంపద కూడా లేదనమాట. వీళ్ళకి అండా మొత్తం అంతా కూడా సర్వం కూడా తండ్రి అయిన యెహోవా దేవుడు అని చెప్పి ఇక లేఖనాలు తెలియజేస్తున్నమాట. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలు మధ్యన నీకు పాలు నీ స్వాస్థ్యము నేనే, వాళ్ళ మధ్య నీకు అన్ని కూడా నేనే అని చెప్పి ఇక లేఖనాలు తెలియజేస్తున్నమాట. అంత మాత్రం కాకుండా వారి యొక్క పోషణ కూడా దేవుడే చూసుకుంటని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. వారి పోషణ ఏదంటే వారికి వచ్చిన దశమ భాగంలో కొంత భాగాన్ని వాళ్ళ యొక్క పోషణ నిమిత్తం ఉపయోగించుకోవారు అని చెప్పి లేవికాండం 27:30లో తెలియజేస్తున్నారండి. లేవికాండం మనం అంతా ఇందులోనే లేవికాండంలోనే సంఖ్యాకాండంలోనే ఉంటామండి. పాత నిబంధన యాజకత్వం గురించి తెలుసుకునే విషయంలో మొత్తం అంతా ఇక్కడే ఉంటది. భూధాన్యంలోనేమి, వృక్ష ఫలములోనేమి, ఒక నిమిషం, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠ మగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగంలో దేనినైనా విడిపింపగోరిన ఎడల దానిలో 5వ వంతును దానిలో కలపవలెను. గోవులలోనేమి, చాలు బ్రదరు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 తీయండి. 18:21 చదువుతున్నారు. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశంభాగాలన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. అంటే ఇక్కడ ప్రత్యక్ష గుడారంకి ఇశ్రాయేలు ఎవరైనా వచ్చినప్పుడు దశంభాగాలు అవన్నీ తీసుకొస్తా ఉంటారు కదండి. ఆ యొక్క దశంభాగాలన్నీ కూడా ఈ అహరోను అంటే యాజకులకి స్వాస్థ్యంగా ఇచ్చేవారని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తుంటారు. ఇదిగో లేవీలు చేయు సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశంభాగాలన్నిటినీ వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని. ఆ దశంభాగాలన్నీ కూడా యాజకులకి స్వాస్థ్యంగా ఇచ్చేవారు అనమాట. సో వీళ్ళకి అందుగురించే వీళ్ళకి ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు. ఈ వచ్చిన దశంభాగాలని వీరికి స్వాస్థ్యంగా ఇక్కడ దేవుడు ఇవ్వడం జరిగింది ఈ యాజకులకి. అంత మాత్రం కాకుండా అర్పణలో భాగాలు కొంత ఇచ్చేవారండి. ఏవైతే అర్పణలు ఉంటాయో అర్పణలో కొంత భాగాన్ని ఈ లేవీలకి ఈ యాజకులకి ఇచ్చేవాళ్ళు. లేవీకాండం 10వ అధ్యాయం 12-15 తీసుకున్నట్లయితే లేవీకాండం 10వ అధ్యాయము 12వ వచనము 15వ వచనం అండి. అప్పుడు మోషే అహరోనుతో మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారుతో ఇట్లనెను, మీరు యెహోవా హోమ ద్రవ్యములో మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠం దగ్గర తినిడి. అంటే వీళ్ళకి ఆహారము దేవుడికి వచ్చిన హోమ ద్రవ్యంలోను కొంత భాగాన్ని తీసుకొని అది కూడా బలిపీఠం దగ్గరే తినాలని చెప్పి ఇక్కడ 12వ వచనంలో తెలియజేస్తుంటండి. అంత మాత్రం కాకుండా 15వ వచనం చూసుకున్నట్లయితే హోమ ద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యెహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిని అల్లాడించినట్లు ప్రతిష్టమైన జప్పను అల్లాడించు బోరను తీసుకొని రావలను.
నిత్యమైన కట్టడి చొప్పున అవి నీకును నీ కుమారులకు చెందును అట్లు యెహోవా ఆజ్ఞాపించను. అయితే ఇక్కడ అల్లాడింపబడిన దాన్ని మాత్రమే తీసుకోవాలి, అది మాత్రమే తీసుకొని నీ కుమారులు నీ సంతతి వారు తినాలని చెప్పి తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ లేవీలకు అంటే ఈ యాజకులకు చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళు సపరేట్ గా వండుకోవాలని లేదు, లేదంటే సపరేట్ గా సమకూర్చుకోవాలని లేదు, సపరేట్ గా పంటలు పండించాలని ఏం లేదండి. ఇక్కడ ఆయన మందిరానికి వచ్చే ధన నిధులోంచే కొంత భాగాన్ని దేవుడు వీళ్ళకి కేటాయించడం జరిగింది అనమాట. ఆ భోజనం విషయానికి వచ్చినట్లయితే గనక 12వ వచనంలో చూసినట్లుగా యెహోవా హోమ ద్రవ్యములు మిగిలిన నైవేద్యమును తీసుకొని అది పొంగకుండా బలిపీఠం దగ్గరే తినాలని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. సో వీళ్ళకి వచ్చే అర్పణలోని కొంత భాగము ఇక్కడ ఇస్తున్నారని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నారు అనమాట. వచ్చిన మందిరానికి వచ్చిన అర్పణలో కొంత భాగము యాజకులు అంటే లేవీయులకి కేటాయించడం జరిగింది. అంత మాత్రం కాకుండా వస్త్రములు కూడా ఇతరితర వాళ్ళే ఇచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళు వస్త్రాన్ని కూడా ఏమీ ఉండదండి, వాళ్ళకి ఏమి ఆస్తులు అంతస్తులు శ్వాస ఏమీ ఉండదు. వాళ్ళ యొక్క పని ఒకటే దేవుడి సేవ చేయడమే, దేవుని సేవ చేయడమే వాళ్ళ పని, అంత మించి వాళ్ళు ఏమి చేయరు. వీళ్ళకి కావలసిన అన్ని కూడా దేవుడు ఇతరుల ద్వారా సమకూర్చడం జరిగింది అనమాట. అలాగే వస్త్రములు కూడా ఇవ్వడం జరిగింది. యజ్రా తీసుకున్నట్లయితే 393 పేజీ నెంబర్ ఉంటుంది చూడండి. యజ్రా గ్రంథము 2వ అధ్యాయము 69 తీసుకున్నట్లయితే కనుక 393 పేజీ నెంబరు. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తూముల బంగారమును 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములు ఇచ్చిరి. ఇక్కడ చెప్తున్నాడండి అచ్చరా, ఈ వీరి కోసం యాజకుల కోసం కొంత వెండిని, కొంత బంగారాన్ని, కొంత వస్త్రాలని మేము వాళ్ళకి సమర్పించామని చెప్పి తెలియజేస్తున్నాం. సో ఈ విధంగా దేవుడు ఏర్పాటు దేవుడి యొక్క సంకల్పంలో ఉండాలి కానీ, దేవుని యొక్క చిత్తంలో ఉండాలి కానీ, మనకి ఎటు నుంచి చూసినా కూడా మనకి అన్ని సమకూరుతాయండి. మనం అనుకుంటే అమ్మో ఇంత కొన్ని సంఘాలు చాలా చిన్న సంఘాలు ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మా మాయగారిది కూడా చాలా చిన్న సంఘమే, కానీ చానాలు బట్టి సేవ చేస్తున్నారు ఆయన. మనం అనుకుంటే ఈ చిన్న సంఘాన్ని ఎలాగ పోషించబడతారంటే దేవుడి యొక్క సంకల్పం, దేవుడి చిత్తం అండి. మనం అనుకుంటే ఈ చిన్నదని చెప్పేసి, కానీ దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేయాలో అతనికి ఆ విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు అనమాట. సో అదే విధంగా ఈ లేవీయులకి దేవుడు ఏర్పాటు చేయాలనుకున్నాడు కాబట్టి ఈ విధంగా బంగారాన్ని, వెండిని, వస్త్రాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేలాగా వీళ్ళని పురుకొల్పాడని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాం. అంత మాత్రం కాకుండా ఫలములను కూడా ఇచ్చాడండి. నెహమ్యా తీసుకున్నట్లయితే కనుక ఫలాలను కూడా వాళ్ళకి అందించేవారు. అంటే నిమిత్తం, భోజన నిమిత్తం ఫలాలను కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. నెహమ్యా 10వ అధ్యాయము 35వ వచనం తీసుకున్నట్లయితే భోజన ఏర్పాట్లు కూడా వాళ్ళకి చేయడం జరిగింది అనమాట. మరియు మా భూమి యొక్క ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటమే. ఈ నిర్ణయించుకోవడం అంటే వీళ్ళు నిర్ణయించుకోవట్లేదండి, దేవుని యొక్క సంకల్పం ఉంది, దేవుని యొక్క చిత్తం వాళ్ళ ద్వారా నెరవేరుస్తాడు అనమాట. సో ఈ విధంగా భూఫలములలోనేమి భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరం ప్రభు యొక్క మందిరానికి తీసుకుని వచ్చినట్లుగా మేము నిర్ణయించుకుంటమే అని చెప్తున్నాడు. అంటే ఈ విధంగా యాజకులకి అంటే లేవీయులకి ఎటువంటి ఆర్భాటములు, ఎటువంటి హంగులు అలాంటి ఏమీ లేకుండానే దేవుని యొక్క పనిలోనే నిమగ్నం అవ్వడమే వాళ్ళ పని అండి. దేవునికి సేవ చేయడమే వాళ్ళ పని. సో దేవునికి యాజకత్వం చేయడమే వాళ్ళ పని. సో ఆ పనిలో వాళ్ళు ఉంటే దేవుడు వాళ్ళు చేయాల్సిన సర్దుబాట్లన్నీ చేస్తాడు. వారికి సమకూర్చిన ప్రతి వస్తువు కూడా దేవుడు ఎవరో ఒకరి ద్వారా వాళ్ళకి సమకూర్చున్నారని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నమాట. సో ఆ విధంగా యాజకులు వారి యొక్క జీవన శైలిని ఈ విధంగా ఉంచుకునేవారు అనమాట. సో వాళ్ళు మద్యం తాగకూడదు, గుండు చేసుకోనకూడదు, వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వస్త్రధారణ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు ఎటువంటి స్వాస్థ్యమును సంపాదించుకునేటటువంటి ఆలోచన వాళ్ళకి ఉండేది కాదు. దేవుడే అన్ని వారికి ఏర్పాటు చేసేవాడు అని చెప్పేసి లేఖనాలు తెలుసుకున్నాం. అంత మాత్రం కాకుండా లేవీయుల యొక్క యాజకత్వం ఎప్పటి వరకు ఉండేది అని అంటే, లేవీయుల యొక్క యాజకత్వం క్రీస్తు మరణం వరకే లేవీయుల యొక్క యాజకత్వం అండి. క్రీస్తు మరణించిన తర్వాత కొత్త నిబంధన యాజకత్వం వచ్చింది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
ప్రధాన యాజకుడిగా అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నమాట. ఇప్పుడు వరకే ఏదైతే క్రీస్తు మరణం ముందు వరకే ఈ యొక్క లేవిలే యాజకత్వం పాటించారు, అంటే ధర్మశాస్త్ర కాలంలో మాత్రమే ఈ లేవిలే యాజకత్వం నడిచేది. ఆ తర్వాత ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, నెరవేర్చి కొట్టివేయబడింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే కొత్త నిబంధన యాజకత్వం జరుగుతుంది, అంటే క్రమమైన ఆరాధన జరుగుతుంది. ఆయా యేసుక్రీస్తు వారి శిలువ మరణం తర్వాత ఈ యొక్క యాజకత్వం కొట్టివేయబడింది. ఒకవేళ ఆ యాజకత్వం ఇంకా చెయ్యాలంటే గనక, ఆ యాజకత్వం చెయ్యాలని ఇంకా రూల్ ఉంటే గనక యాకోబు 2:9 తెలిపిన విధంగా ధర్మశాస్త్ర కాలాన్ని ఇంకా నువ్వు పాటించవలసిన పరిస్థితి వచ్చిందంటే గనక నువ్వు చేసిన ప్రతి తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. సో మనం చేసే ప్రతి తప్పుని, మనం చేసే ప్రతి పాపాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కసారి కలవరిగిల్లో కార్చిన శిలువ ఆయన రక్తము ద్వారా ఈ పాపాలన్నీ కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని పరిశుద్ధులుగా తీర్చాడు అని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్న అన్నమాట. సో అందు గురించి ఇంతకుముందు ధర్మశాస్త్రంలో చేసిన ధర్మశాస్త్రంలో చేసిన ఆరాధన మన ఈ కాలంలో చేయట్లేదండి. కానీ కొంతమంది ఉన్నారు, కొంతమంది ఇప్పుడు కూడా ధర్మశాస్త్రంలో ఆరాధన చేసేటి వారు ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి బహుశా గ్రంథం సరిగా అర్థం కాక అలా చేస్తున్నారు, లేదంటే నా తరతరాల నుంచి అలా చేస్తున్నాడు అని ఉద్దేశంతో చేస్తున్నారో లేదో తెలియదు. కానీ ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేయబడిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకెళ్లి అదే పద్ధతిని ఫాలో అవుతున్నారంటే వాళ్ళకి అజ్ఞానం కానీ, లేదంటే గ్రంథాన్ని సరిగా అర్థం చేసుకోవడంలో కానీ ఉండాలని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. అయితే లేవి యాజకత్వం క్రీస్తు మరణం వరకు అని చెప్పి మనం తెలుసుకున్నాం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9:9 తీసుకున్నట్లయితే, అంటే ధర్మశాస్త్రం యొక్క ఆరాధన ఇంకా సంపూర్ణంగా లేదని చెప్పేసి, ఎంత చేసినా ఇంకా ఏదో ఇన్కంప్లీట్ గా ఉంది, ఎంత చేసినా ఇంకా దేవుడికి మనస్ఫూర్తిగా చేసినట్టు లేదని చెప్పేసి ఆలోచనతోటి మరి ధర్మశాస్త్ర ఆరాధన అనేది కొట్టివేయబడింది అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:9 చూసుకున్నట్లయితే కనుక, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఒకవేళ ఆ గుడారమును అనుసరించి నువ్వు ఇంకా ఆరాధన చేస్తున్నట్లయితే గనక ఈ యొక్క ఆరాధన చేసేవాడికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయట్లేదు అని చెప్పేసి తెలియజేస్తాను అనమాట. ఒకసారి చదవండి బ్రదరు. 9:9 కదా. ఆ గుడారము ప్రస్తుత కాలం నాకు ఉపమానముగా ఉన్నది, అంటే జస్ట్ మనకి ఎగ్జాంపుల్ గా ఉన్నది. దీన్ని చూసి మనం నేర్చుకోవాలి, దీన్ని చూసి మనం బుద్ధి కలిగించుకోవాలి, దీన్ని చూసి మనం బోధ కలిగించుకోవాలని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. కానీ ఇంకా మనం అందులోకి వెళ్ళి ఈ విధమైన విధానాన్ని మనం పాటిస్తామనేది ఎంత మాత్రం సమంజసం కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఆ గుడారము ప్రస్తుత కాలంలో ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుతున్నవి. అంటే చాలు బ్రదర్. అయితే ఈ యొక్క ఆరాధన మనం లేవి అంటే ధర్మశాస్త్ర కాలంలో చేసేటటువంటి ఆరాధన, అక్కడ అర్పించే బలులు కానీ, అక్కడ అర్పించే అర్పణలు కానీ మనకు సంపూర్ణ సిద్ధిని కలుగు చేయట్లేదు. అంటే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం ఇందులో చేయట్లేదు, ఏదో వెళుతుంది, ఇంకేదో తక్కువ ఉందని చెప్పేసి మనకి ఇన్కంప్లీట్ గా మన మనసు ఘోషిస్తుంటది. కానీ సంపూర్ణమైన ఆరాధన మనం చేయట్లేదని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. అయితే ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయట్లేదని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా అదే అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే ఇవి ఎప్పటి వరకు జరుగుతాయో తెలియజేస్తున్నారండి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధించబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. అంటే ధర్మశాస్త్ర కాలంలోని ఆరాధన ఏ విధంగా ఉందంటే శరీరానికి సంబంధించిన మాత్రమే. నువ్వు ఏదైనా పాపం చేసావని అనిపిస్తే గనక నువ్వు తీసుకెళ్ళి అక్కడ బలిస్తే అక్కడ పాపం పోతుందనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. అంటే శరీరానికి సంబంధించిన మాత్రమే అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నమాట. అయితే ఇది దిద్దుబాటు కాలం జరుగు కాలం వచ్చే వరకు విధించబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రమే ఉన్నవి. అంటే శరీరాచారాలే, అంటే ఈ శరీరాచారాలు అంటే నథింగ్ బట్ ఏ మూఢనమ్మకాలు, ఆచారాలు, ఆ విధమైన విధానం అని చెప్పేసి ఉన్నాయి. కానీ నీ దేవుడిని హృదయంతో ఆరాధించట్లేదని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. అంత మాత్రమే కాకుండా జంతువుల యొక్క రక్తము, వీటి యొక్క రక్తము, మేకల యొక్క రక్తము పాపమును కడగలేవు అని చెప్పేసి మరి లేఖనాలు తెలియజేస్తున్నాయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:3-4 అండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3, 4. అయితే ఆ బలులు అర్పించుడు చేత ఏటేటా పాపములు జ్ఞాపకముకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చాలు బ్రదర్, చాలు. అయితే ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే, ఒకవేళ మనం ఇంకా ఆ ఆరాధనలో ఉంటుంటే మాత్రం ఈ ఎడ్ల యొక్కయో లేదంటే మేకల యొక్క రక్తము మన పాపాలని కడగవేయలేవు అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నమాట. అయితే మన పాపాలన్నీ కడిగివేసిన యేసుక్రీస్తు వారు తన సిలువలో కలవరిగిరిలో తన కార్చిన రక్తం మన పాపాలన్నింటినీ కడిగివేసి మనల్ని నీతిమంతులుగా చేసింది, మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. మనం ఈ కాలంలో ఎటువంటి పాపము లేకుండా పరిశుద్ధంగా ఉన్నామంటే కేవలం యేసుక్రీస్తు వారు కార్చిన కలవరిగిరిలో కార్చిన ఆయన రక్తమే. సో ఈ మేకల యొక్క రక్తము లేదంటే గొర్రెల యొక్క రక్తము మన పాపాన్ని కడగలేవు, మనం నీతిమంతులుగా తీర్చలేవు అని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నమాట. అయితే 1 పేతురు 1:19 తీసుకున్నట్లయితే గనుక 1 పేతురు 1:19 ఆయన యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతారని మీరు ఎరుగురా. ఆయన రక్తము ద్వారా కదా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, ఆయన రక్తం ద్వారా కదా మనం పాపం నుంచి విమోచించబడ్డాం, ఆయన రక్తముల ద్వారా మన పాపాలను కడిగిపడ్డాయి అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నమాట. అంటే ఈ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము లేకుండా ఇంకా మన ఆ యొక్క మేకల రక్తము వెడ్ల యొక్క రక్తమును మనం ఇంకా పాపములను కడుక్కుందామని అటువంటి ఆలోచనలో ఉంటే నువ్వు ఇంకా కూడా ఆ అవివేకం అని చెప్పేసి మనం గ్రహించుకోవాలని చెప్పి మీకు లేఖనాలు తెలియజేస్తున్నాయండి. మన యొక్క జీవన శైలిని అంటే మన యొక్క జీవన శైలిని మన ఇక్కడ గ్రంథానికి అనుసరించి మనం మార్చుకోవాలి. కానీ ఇంకా మనకు మా తాతలు ఫాలో అవుతున్నారు, మా ముత్తాతలు ఫాలో అవుతున్నారు, లేదంటే మా తల్లిదండ్రులు కూడా అదే ఆరాధన చేశారు, నేను కూడా అదే ఆరాధన చేస్తానని చెప్పి ఇంకా నువ్వు అవివేకలాగా ఉండడం అనేది తప్పని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయండి. ఎందుకంటే మన తల్లిదండ్రులు లేదంటే మనకి తాతలు ముత్తాతలు వారికి సరిగా చదువు లేకపోవడం వల్ల, వారికి సరైన జ్ఞానాన్ని అందకపోవడం వల్ల, లేదంటే సరైన జ్ఞానాన్ని అందించేవారు లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా అటువంటి ఆరాధనలో ఉన్నారు. కానీ మనకి ఎంత తెలిసిన తర్వాత కూడా, మన గ్రంథాన్ని చదువుతున్న తర్వాత కూడా మనం ఇంకా కూడా అదే ఆరాధనలో ఉంటే మాత్రం ఎంత మాత్రం కూడా సమంజసం కాదని చెప్పి మీకు తెలియజేసుకుంటానండి. మీకు తెలియజేసుకుంటూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. అంత మాత్రం కాకుండా లేవికాండం 10:1-2 తీసుకున్నట్లయితే కనుక ఈ యాజకులు కూడా నిర్లక్ష్యం వహించకూడదండి. ఒకవేళ అప్పటి కాలంలో యాజకులు ఒక నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే కనుక దేవుడు వారిని అంటే దేవుడు విధించిన నిబంధనలు నిర్లక్ష్యం వహించి అనుసరించకపోతే కనుక దేవుడు వారిని ఎలాగైతే చంపేసేవారో, ఇప్పుడున్న పరిస్థితుల్లోని ఇప్పుడున్న సువార్థికులు, ఇప్పుడున్న యాజకులు అంటే ఇప్పుడున్న సువార్థికులు కానీ లేదంటే ప్రీచర్స్ కానీ ఎటువంటి నిర్లక్ష్యం వహించినా కూడా సంఘస్థుల విషయంలో కానీ, సంఘానికి పనిచేసే విషయంలో కానీ, లేదా సంఘస్థుల వాక్యాన్ని అందించే విషయంలో కానీ ఎటువంటి నిర్లక్ష్యత వహించినట్లయితే కనుక వారు దేవుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తీర్పు దినం అన్న వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి లేఖనాలు తెలియజేస్తానండి. లేవికాండము 10వ అధ్యాయము 1-2 తీసుకున్నట్లయితే అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దోపార్తిని తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద దోప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని తన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసిన. అంటే దేవుడు చెప్పినది చెప్పినట్టు మనం నిర్వహించకపోతే గనక, దేవుడు ఈ గ్రంథంలో పొందుపరిచిన విషయాలు మనం ఆచరించకపోయినట్లయితే గనక, గ్రంథాన్ని మనం సొంత జ్ఞానం ఉపయోగించి సొంత జ్ఞానాన్ని ఇందులో ఇమిడిచి ఇలా చేసినా పర్లేదు అనే ఆలోచనతో మనం ఉన్నట్లయితే గనక, ఇక్కడ నాదాబు అబీహులకి ఎటువంటి శిక్ష అయితే వేశారో వీళ్ళు ఏమైనా తప్పు చేశారండి? ఆయన తమ్మని అగ్ని కాక వేరొక అగ్ని తీశారు. ఏ అగ్ని అయితే ఏమంది? అగ్నే కదా అనే ఆలోచనతో వాళ్ళు తీసుకురావచ్చండి. కానీ దేవుడు చెప్పిన అగ్నిని కాకుండా వాళ్ళు సొంత తెలివితేటలు ఉపయోగించి సొంత జ్ఞానాన్ని ఉపయోగించి వేరొక అగ్నిని తీసుకురావడం వల్ల ఏం జరిగిందండి? దేవుని సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసింది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు కూడా కొంతమంది అంటూ ఉంటారు, ఇప్పుడు మనం దేవుడికి మంచిగా చేస్తున్నాం కదండి, దేవుని బాగా స్తుతిస్తున్నాం కదండి, దేవుని బాగా గణపరుస్తున్నాం కదండి, చప్పట్లు కొడితే తప్పే ఉందని చెప్పి అంటారు. కరెక్టేనండి. చప్పట్లు కొట్టాలని గ్రంథంలో ఎక్కడ తెలియజేసిందండి? గ్రంథంలో ఏ కొసనైనా ఉందా ఆ విషయం? ఎక్కడా లేదండి.
కానీ ఏంటంటే మనుషులు జ్ఞానంతో ఉపయోగించి, లేదంటే మనుషులు అతి తెలివితేటలు ఉపయోగించి ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తున్నారండి. మొన్న ఒక సహోదరుడితో నేను డిబేట్ చేయడం జరిగితే నేను అంటే డిబేట్ ఇన్ ద సెన్స్ ప్రేమతో మాట్లాడుకున్నాం అన్నమాట. మాట్లాడుకుంటూ ఇలాగా సంఘంలో మరి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కదా, మరి మా చర్చిలో అయితే మేము చప్పట్లు కొట్టాం, మరి మీ చర్చిలో చప్పట్లు కొడతారు కదా, లేదంటే మ్యూజిక్ లో వాయిస్తారు కదా, లేదంటే ఇంకేదేదో చేస్తుంటారు కదా, నాకు ఒకసారి గ్రంథంలో ఎక్కడుందో చూపించమని అడిగానండి. ఆయన చూపించలేకపోయాడండి. మరి నేను అన్నదానికి నేను నీకు గ్రంథం ఒక రిఫరెన్స్ ఇస్తానని చెప్పి అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం తీసి చూపించాను. అంటే దానికి చెప్పడం జరిగింది, నాకు జ్ఞాపకం ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం ఒకసారి తీసుకున్నట్లయితే కనుక జస్ట్ ఒకసారి మీకు చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను. 25వ వచనం చూడండి. 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతితో సేవించబడేవాడు కాడు. అంటే ఈ లేఖనాలు చూపించానండి. ఈ లేఖనాలు చూపిస్తే అతను ఇలా అన్నాడు అనమాట, ఏదైనా మనం దేవుడికి అతిభక్తి చేస్తున్నాం కదా, భక్తిగా ఉంటున్నాం కదా, తప్పే ఉందని అంటే అప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూపించాను అనమాట. నాదాబాబీయులు, అహరోను కుమారులైన నాదాబాబీయులు దేవుడు తమ్మని చెప్పిన అగ్ని కాక వేరొక అగ్ని తీసుకురావడం వల్ల వాళ్ళు దేవుని సన్నిధి నుంచి, యెహోవా సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వాళ్ళని కాల్చి చంపేసింది. వాళ్ళు తెచ్చింది అగ్నే, వారు ఇంకా ఆ దేవుడు చెప్పింది కాక వేరొక మంచి అగ్ని తెచ్చి ఉండొచ్చు కదా, మరి ఎందుకు ఇలాగా వాళ్ళని చంపేసింది అని చెప్పి నేను క్వశ్చన్ చేయడం జరిగింది అనమాట. సో ఆ సహోదరుడు కొద్దిగా కామప్ అయిపోయాడు. సో అంత మాత్రం కాకుండా మందసాన్ని మోసే బాధ్యత అహరోను సంతతి వారికి ఇచ్చాడు అనమాట దేవుడు. వాళ్ళు మందసాన్ని మొయ్యాలంతే. కానీ ఒకనొక సిచ్యువేషన్ లో మందసం పడిపోతుందని, మందసం పడిపోతే పట్టుకోవడం మంచిదే కదా, దేవుడు మనసు పడిపోతుందంటే పట్టుకుంటే మంచిదే కదా అని చెప్పేసి అతను ఏం చేసినంటే పడిపోతున్న మందసాన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే ఉన్న పలంగా చనిపోయాడు. సో అలాగా దేవుడు ఏది చెప్తే దాన్ని మాత్రమే మనం పాటించాలి. మన సొంత తెలివితేటలు ఉపయోగించి, మన లోకపు జ్ఞానాన్ని ఇక్కడ ఉపయోగించి గ్రంథములు ఇమిడ్చి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే గనక మనం శిక్షార్హులు అవుతాం. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక అండి, మనం ధర్మశాస్త్ర కాలంలో నువ్వు ఏదైనా పొరపాటు చేసావంటే గనక నీకు శిక్ష ఇమిడియట్ గా ఉండేది. అప్పటికప్పుడే నీకు శిక్ష అనేది వేయబడే సందర్భం ఉండేది అనమాట. కానీ క్రొత్త నిబంధన కాలంలోని అటువంటి విధానం లేదని చెప్పేసి మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, నేను చేసేది మంచిదే, నేను చాలా మంచిగా చేస్తున్నాను, దేవుడికి బాగా నేను భక్తిపరంగా ఉంటున్నాను, దేవుడిని బాగా స్తుతిస్తున్నాను, దేవుడిని బాగా ఆరాధిస్తున్నాను అని చెప్పి ఆలోచనలో ఉన్నారు. కానీ వీటి యొక్క ప్రతిఫలం ఇప్పుడు కనబడదండి. మీకు వీటి యొక్క ప్రతిఫలం ఇప్పుడు కనబడదండి. రేపు రోజున మనం ఎత్తబడిన తర్వాత అప్పుడు మనం దేవుడి దగ్గర తీర్పు దినమున మనం లెక్క చెప్పాల్సిన పని ఉంటుంది అనమాట. మనం ప్రతి విషయానికి కూడా మనం చేసే ప్రతి క్రియ కూడా అక్కడ లిఖించబడుతుంది. ఆ లిఖించబడిన దానికి అనుగుణంగా మనం తీర్పు దినమున మనం లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి మీకు నేను తెలియజేస్తానండి. అయితే ధర్మశాస్త్ర కాలంలో ఆరాధన సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు, మనం నీతిమంతులుగా తీర్చబడలేదు అని చెప్పేసి రోమిల్ రాసిన పత్రిక 3:20లో తెలియజేశారండి. ఇంతకుముందు మన హెబ్రీ గ్రంథకర్త రాసిన విధంగా మన యొక్క ధర్మశాస్త్ర కాలంలో ఆరాధన సంపూర్ణ సిద్ధి కలగలేదు, మనం నీతిమంతులుగా తీర్చలేరు అని చెప్పేసి తెలియజేశారు. అదే వచ్చిన ఇక్కడ రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-22లో చూద్దామండి ఒకసారి. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఎటుదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్మువారికి అందరికీ కలుగు దేవుని నీతి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా పాపం చేస్తున్నామండి. అయితే ఇక్కడ ఏలైన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించినట్లయితే కనుక నువ్వు నడిచే నడక కూడా పాపం ఉంటుంది.
నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లయితే కనుక నువ్వు చూసే చూపులో కూడా పాపం ఉంటుంది. సో నువ్వు ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించినట్లయితే నువ్వు ఈ క్షణానికి అలా చచ్చిపోతావు, ధర్మశాస్త్రం అనుసరించే వారం అయితే. ఎందుకంటే మనం చేసే ప్రతి క్రియలోని, మనం చేసే ప్రతి పనిలోని పాపం దాగి ఉంటుందండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ లోకం అనే పాపంలో మనం జీవిస్తున్నాం కనుక ప్రతి విషయంలోని, ప్రతి క్రియలోని పాపం అనేది దాగి ఉంటుంది. సో మనం ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే కనుక సో చనిపోవడానికి కూడా ఎంత మాత్రం వెనకంచి వేయమన్నమాట. సో ఆ విధంగా ప్రతి విషయంలో పాపం ఉంటుందని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. సో అందు గురించే అది అసంభవం, అది నెరవేర్చలేము, దాన్ని మనం అనుసరించలేము అని చెప్పేసి యేసుక్రీస్తు వారి కల్వరిలో తన రక్తము ద్వారా మనందరిలో నీతిమంతులుగా తీర్చారని చెప్పి లేఖనాలు తెలియజేస్తుంటాయి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 9 తీసుకున్నట్లయితే చివరగా, ఒకవేళ నువ్వు ఇంకా పాత నిబంధన కాలం యొక్క యాజకత్వంలో ఉన్నట్లయితే గనక, ఒకవేళ నువ్వు ఇంకా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఆలోచనలో నువ్వు ఉన్నట్లయితే గనక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదివినట్లయితే, ఈ వచనాన్ని క్షుణ్ణంగా చదవండి సహోదర, మరి విన్నవారు కూడా చాలా ఏకాగ్రత వినాలని తెలియజేస్తున్నానండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని, అంటే ధర్మశాస్త్రం అంతా పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. అర్థమైందండి? అంటే మనం ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించే ఉన్నట్లయితే కనుక, ధర్మశాస్త్ర ఆరాధన మనం ఫాలో అవుతున్నట్లయితే కనుక, ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినట్టు మనం చేస్తున్నట్టు అనే మన ఆలోచన మనం ఉన్నట్టయితే కనుక, అన్ని పాటించి ఒక్క చిన్నది మిస్ అయినా కూడా ఆజ్ఞలన్నీ అతిక్రమించినట్టే మనం అపరాధి అవుతాం, మనం నేరస్తులు అవుతాం, మనం మరణానికి దగ్గరికి వెళ్తాం అన్నమాట. సో అందుగురించే ఈ యొక్క కాలంలో ఈ ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడి యేసుక్రీస్తు రక్తము ద్వారా కొత్త నిబంధన, కొత్త ఆరాధన అనేది అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాం అన్నమాట. సో అంత మాత్రం కాకుండా దేవుడు ఏం చేశాడంటే లేవీల యాజకత్వాన్ని తీసివేశాడు, ప్రధాన యాజకుడిగా క్రీస్తుని మాత్రం ఏర్పాటు చేశాడని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నమాట. అయితే మనం అన్యులము, కానీ మనం యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అనేది విభేదము లేకుండా, తేడా లేకుండా అన్ని చోట్లకు మనం వెళ్తున్నామండి. ఇప్పుడు కూడా కొన్ని సంఘాల్లోని పులిపీఠం అంటారు, దాని మీదకి ఎవరిని ఎక్కరు, కానీ ఇక్కడికి లేఖనాలు క్లియర్ కట్ గా తెలియజేస్తున్నాయి, పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం లేదు, యేసుక్రీస్తు వారి మరణం ద్వారా ఇది తుడిపివేయబడ్డది. ఇక్కడ ప్రధాన యాజకుడు ఒకళ్ళే ఉన్నారు, అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ ఇది ఏమీ లేదండి. ఇంకా యేసుక్రీస్తు వారి మరణం ద్వారా ఈ యొక్క అడ్డతర అనేది చింపివేయబడ్డది అనమాట. సో ఈ విధమైన విధానంలో ఉండి కూడా అవన్నీ గ్రంథంలో పొందుపరిచినా కూడా ఇప్పుడు కూడా కొంతమంది లేదు ఇలా ఉండాలి, ఇది మీరు ఎక్కకూడదు, నేనే ఎక్కాలి, నేనే అంగి వేసుకోవాలి, నేనే ఏ పోది వేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు కూడా ఆ యొక్క విధానాన్ని ఫాలో అవుతున్నారనమాట. ఒకవేళ ఆ యొక్క విధానాన్ని ఫాలో అయినట్లయితే కనుక ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి తీసి చదివినట్లయితే కనుక బహుశా వారు మరి ఒకరు పాటించరేమో, లేదంటే కనుక గతంలో ఇంతకుముందు చెప్పిన విధంగా మా తల్లిదండ్రుల ద్వారా వస్తున్న వారసత్వము, లేదంటే ఇది ఒక సొసైటీ, లేదంటే ఇది ఒక మిషనరీ, ఇది ఒక మినిస్ట్రీ, నేను ఎలాగా ఫాలో అవ్వాలి, ఆ చర్చిలో రూల్స్ ఇలాగే ఉంటాయనే ఆలోచనలు ఉంటే కనుక ఇంకా మనం ఏం చేయలేమని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా కొందరు సేవకులు నేను యాజకులని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు, కొందరు ఇంకా ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా పాత నిబంధనలోని యాజకత్వం గురించి ఇప్పుడు దాకా తెలుసుకున్నామండి. మనం పాత నిబంధనలో యాజకులనే లేవీల గురించి మనం తెలుసుకున్నాం, వారి సంతానం ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఏ పనికి ఏర్పాటు చేయబడ్డాడు దేవుడు అని తెలుసుకున్నాం. ధర్మశాస్త్ర కాలంలో మందిర నమూనాను గురించి మనం కూడా ఇక్కడ క్లియర్ కట్ పిక్చర్ వేసి చూపించాము. సో ధర్మశాస్త్ర మందిరంలో ఆ ప్రత్యక్ష గుడారంలో ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఉండాలని కూడా తెలుసుకున్నాం. లేవి యాజకుల పనుల గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే యాజకుల జీవనశైలి, యాజకులు ఇంత ముందు గతంలో ఎలా ఉండేవారు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఈ లేవిల యాజకత్వం క్రీస్తు మరణం వరకే. ఈ లేవిలే యాజకత్వం ఒకళ్ళు నువ్వు చేసినట్లయితే కనుక ఆ యొక్క ఆరాధన నీకు సంపూర్ణ సిద్ధి కలుగు చేయట్లేదు, ఆ ఆరాధన నిన్ను సాటిస్ఫై చేయట్లేదు, ఆ యొక్క ఆరాధన నిన్ను సంతృప్తి పరచట్లేదు అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆరాధనకు వచ్చినట్లయితే కనుక యోహాను సువార్త 4:24 తీసుకున్నట్లయితే, యోహాను సువార్త 4:24 అండి, 20 నుంచి చదవండి బ్రదర్. 4వ అధ్యాయము 20వ వచనం తీసుకున్నట్లయితే ముగింపులోకి, మా పితరులు
ఈ పైనుంచి ఒక్కసారి చదివినట్లయితే ఇక్కడ 19ని చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. అంటే ఈ సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారి యొక్క సందర్భం అండి ఇది. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కాంటెక్స్ట్ ఇది. అది చదవండి. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తమని గ్రహించుచున్నాను. యేసుక్రీస్తు అని ప్రవక్త అని అనుకుంటుంది ఆవిడ. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఎట్లనెను, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతాల మీద అయినను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అంటే నా మాట నమ్ము అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో అంటున్నారు అనమాట. అమ్మ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు పర్వతాల మీద దేవుణ్ణి ఆరాధించరు, యెరూషలేములోని దేవుణ్ణి ఆరాధించరు, మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. అయితే ఇక్కడ చూడండి బ్రదర్, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి ఆరాధించు కాలం వచ్చుచున్నది. ఇక్కడ మనం యథార్థంగా ఆరాధించే ఆరాధికుడు అయితే గనక నువ్వు మొదట ఆత్మతో ఆరాధిస్తావు, సత్యంతో ఆరాధిస్తావు. ఇక్కడ ఆత్మతో అంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వినయంతో, నీ పూర్ణ విధేయతతో దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నమాట. ఇక్కడ సత్యముతో అంటే, సత్యం అంటే వాక్యము, నీ వాక్యమే సత్యం అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నాయి. సో అయితే ఇక్కడ మనం ఇక్కడ ఏమని అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మరి మనం ఆత్మతో ఆరాధిస్తున్నామా, సత్యంతో ఆరాధిస్తున్నామా, లేదంటే ఈ రెండు పక్కన పెట్టి మన చేతులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, లేదంటే ఇంకెక్కడెక్కడో ఏ విధంగా ఆరాధిస్తున్నాం అని చెప్పేసి మీరు అర్థం మీరు గ్రహించాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. సో అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అయితే అతన్ని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుడు కోరుచున్నాడు అండి. మన దేవుడు కోరిన విధమైన ఆరాధన చేద్దామా, లేదంటే దేవుడు కోరని వేరొక ఆరాధన ఏమైనా చేద్దామా? పాత నిబంధనల ఆరాధన తీసుకొచ్చి, లేదంటే ఇంకేదేదో తీసుకొచ్చి చేద్దామా? అయితే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. సో దేవుడు ఆత్మ కనుక ఆయన యథార్థంగా ఆరాధించాలనే మనసు నీకుంటే, ఆయన యథార్థంగా ఆరాధించి ఆయన యొక్క మన్నలను, ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలనేటువంటి ఆలోచన నీకుంటే గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్పి ఇక్కడ లేఖనాన్ని తెలియజేస్తున్నమాట. సో ఆ విధంగా ఆరాధించినట్లే దేవుని యొక్క ఆరాధన అంగీకరిస్తాడు. ఈ యొక్క ఆరాధన నువ్వు చేయకుండా నీ యొక్క అష్టవచన ఆరాధన మనసులో జ్ఞానంతో ప్రవేశపెట్టిన ఆరాధన నువ్వు చేసినట్లయితే గనక నువ్వు చేసే ఆరాధన ఎంత మాత్రం కూడా దేవుడు అంగీకరించడు. దేవుడు అంగీకరించిన ఆరాధన నువ్వు ఎంత చేసినా కూడా వృధా అని చెప్పేసి మీకు తెలియజేస్తూ నన్ను నేను తెలియజేసుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. శ్రద్ధతో ఉన్నందుకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుని చిత్తమైతే కనుక కొత్త నిబంధనల యాజకత్వం గురించి వచ్చే వారం తెలుసుకుందాం అండి. ఇప్పుడు మనం అంటే సీక్వెన్స్ గా వస్తున్నాము. అంటే పాత నిబంధనలో యాజకత్వం ఎలాగుండేది, ధర్మశాస్త్ర కాలంలోని యాజకత్వం ఎలా ఉండేది, క్రొత్త నిబంధనలోని యొక్క యాజకత్వం అంటే క్రొత్త నిబంధనల ఆరాధన ఎలాగుండేది అనే విషయాలు దేవుని చిత్తం అయితే మరి వచ్చే వారం తెలుసుకుందాం. శ్రద్ధగా విన్నందుకు మరి ఒకసారి మీకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం.